నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు పశ్చిమలో జోరుగా టీడీపీ ఎన్నికల ప్రచారం. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే అభివృద్ది కొనసాగుతుందన్న ఎంపీ గల్లా. వెస్ట్ అభ్యర్థి మద్దాలి గిరి. వైసీపీ హత్యా రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపణ. తూర్పులో గల్లా జయదేవ్, నసీర్ అహ్మద్ విస్తృత పర్యటన. ప్రజా సమస్యలపై ఆరా. ఇళ్ల పట్టాల సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడి. జిల్లా, రాష్ట్ర టీడీపీ కార్యాలయాలలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. తెలుగు జాతి కోసం టీడీపీ నిరంతరం పాటుపడుతుందన్న నక్క ఆనందబాబు, గల్లా జయదేవ్. ఎమ్మెల్యే అభ్యర్థులు 28 లక్షలు, ఎంపీ అభ్యర్థులు 70 లక్షలకు మించి ఖర్చు చేయరాదు. ఎన్నికల వ్యయంపై అభ్యర్థులతో ఎన్నికల వ్యయ పరిశీలకులు హేమ సమీక్ష. బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి ముగిసిన పోలింగ్. ప్రారంభమైన కౌంటింగ్. అధ్యక్ష పదవికి 3 పోటీ. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ మేరకు 41వ డివిజన్లోని ముత్యాలరెడ్డి నగర్లో ఈరోజు ఎంపీ గల్లా జయదేవ్, వెస్ట్ అభ్యర్థి మద్దాలి గిరి ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష వైసీపీ హత్యా రాజకీయాలకు పాల్పడుతుందని ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు. ఈ మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇందులో భాగంగా 41వ డివిజన్లోని ముత్యాలరెడ్డి నగర్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం చేపట్టారు. నేతలు ఇంటింటికి తిరిగి టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అదేవిధంగా స్థానికంగా టీడీపీ ఎన్నికల కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు భూపతిరావు, సాంబశివరావు, రఫీ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడం ద్వారానే ఏపీ అభివృద్ది కొనసాగుతుందని ఈ సందర్భంగా గల్లా జయదేవ్, మద్దాలి గిరి తెలిపారు. జనాలు విపరీతంగా కనిపిస్తున్నారు. ఎవరు కనిపించినా చాలా సంతోషంగా ఉన్నారు. పాజిటివ్ ఓట్ కనిపిస్తూ ఉంది, కానీ నెగిటివ్ ఓట్ ఎక్కడ కనిపించడం లేదు. వెస్ట్లో ఇట్లాగే జరిగితే మినిమం 30,000-40,000 మెజారిటీతో మనం గెలుస్తామని తెలుస్తూ ఉంది. ఇది మన నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం, ఆయన విజన్, ఆయన పర్ఫార్మెన్స్ వల్ల ఈ పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తూ ఉంది మనకి. తప్పకుండా గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ మనం మిషన్ 150+ యాడ్ అవుతాము. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఎక్స్పీరియన్స్ లేదు, ట్రాక్ రికార్డ్ లేదు. అడ్మినిస్ట్రేషన్లో ఎంత చేయగలరో ఎంత చేయలేరో కూడా ఇంతవరకు తెలియదు మనకి. కానీ ఆయన గురించి తెలిసిందంతా అవినీతి గురించి, గూండా రాజ్ గురించి, మాఫియా రూల్ మాదిరిగా అయిపోతుంది. కాబట్టి తప్పకుండా మనం వెనకబడిపోతాము ఒకవేళ పొరపాటుగా మన తెలుగుదేశం పార్టీ పవర్లోకి రాకపోతే. అది ప్రజలందరూ గమనిస్తారని నేను అనుకుంటున్నాను. తప్పకుండా తెలుగుదేశం పార్టీయే విజయం చూపిస్తుంది. గల్లా జయదేవ్ గారి వాళ్ళ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ మరి ఈరోజు పార్లమెంట్లో వారు చేసే ప్రసంగాలు చూస్తూ ఉంటే నిజంగా ఇవాళ మంత్రముగ్ధులు అవుతూ ఉన్నారు యావత్ భారతదేశం కూడా. మరి ఇలాంటి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేయాలంటే మాకు ఎంతో ఉత్సాహంగా ఉంది ఇవాళ. మరి అలాంటి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గల్లా జయదేవ్ గారి నాయకత్వం, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం. ఇవాళ ఎవరైనా 5 ఏళ్ల తర్వాత ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు భయపడతారు, వాళ్ళ ప్రజల దగ్గర నుండి స్పందన ఎలా ఉంటుందో. ఇవాళ మాకు క్లియర్ కట్గా ప్రజల నుండి ఒక మంచి పాజిటివ్ స్పందన కనబడతా ఉంది. ఇవాళ మీరు అడగకలయ్యా ఓటేస్తాం. నేను 5 ఏళ్ళు ఈస్ట్లో కూడా ఇన్ఛార్జిగా చేశాను. 5 ఏళ్లలో చూడని మరి ఇవాళ ఆ మెరుపు ఇవాళ మాకు ప్రజల కళ్ళలో కనబడుతుంది. ఇవాళ వన్ సైడ్ ఎలక్షన్ అనేది ఇక్కడ మాత్రం స్పష్టంగా మాకు మాత్రం కనబడుతూ ఉంది. ప్రజలకు కామన్ ఉండే సమస్యలు, వాటర్ సమస్య కానివ్వండి, హౌసింగ్ కానివ్వండి, అలాంటి కామన్ ఉన్నాయి. అయిగాక మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తే, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, తప్పకుండా ప్రజలు ఆ సమస్యలు దగ్గర రానికుండా, మనం వెళ్ళినప్పుడు ఆ సమస్య తెలియకుండా వాళ్ళు చెప్పకుండా ఉంటేనే ఆ సమస్యను మనం పరిష్కారం చేసుకున్నట్టు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈరోజు టీడీపీ ఎన్నికల ప్రచారం విస్తృతంగా సాగింది. ఈ మేరకు 1వ డివిజన్లోని మద్దిరాల కాలనీలో ఈరోజు ఎంపీ గల్లా జయదేవ్, ఈస్ట్ అభ్యర్థి నసీర్ అహ్మద్ ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
గుంటూరు 1వ డివిజన్ ప్రజలు ఎదుర్కొంటున్న ఇళ్ల పట్టాల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తామని ఎంపీ గల్లా జయదేవ్ వెల్లడించారు. ఈ మేరకు తూర్పు నియోజకవర్గంలోని మధ్యరాల కాలనీలో శుక్రవారం టీడీపీ ఎన్నికల ప్రచారం జరిగింది. ఎంపీ గల్లా జయదేవ్, తూర్పు టీడీపీ అభ్యర్థి నజీర్ అహ్మద్, నామినేటెడ్ ఎమ్మెల్యే ఫిలిప్ తోచార్, ఇతర నేతలు పాల్గొని ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో షోడాలు కొట్టి వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. ఎప్పటినుండో మధ్యరాల కాలనీ వాసులకు ఇళ్ల పట్టాలు అందక ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా గల్లా నజీర్ తెలిపారు. టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తే పేదలందరికీ పక్కా ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తామని వారు స్పష్టం చేశారు. ఇక్కడికి వస్తే సమస్యలు అన్నీ మన ఆడపడుచులందరూ వచ్చి మనకి చెప్తా ఉన్నారు. మెయిన్గా ఇల్లు పట్టాలు మాకు కావాలని చెప్పేది జరిగింది. తప్పకుండా సిఆర్డిఏ ప్రాంతం మొత్తం ఒక స్లమ్ ఫ్రీ ప్రాంతం మాదిరిగా తయారు చేయాలని మన ముఖ్యమంత్రి గారు విజన్ ఉంది. కాబట్టి తప్పకుండా ఈ వచ్చే 5 సంవత్సరాల్లో ఇది చేపిస్తామని కూడా హామీ ఇస్తున్నాము. మమ్మల్ని గెలిపించాలా, తెలుగుదేశం పార్టీ పవర్లోకి రావాలా, ముఖ్యమంత్రి గారు సీఎం అవ్వాలా, ఇవన్నీ చేయాలంటే ఒక డివిజన్కి సంబంధించినటువంటి కేవలం పట్టాలే కాకుండా వారికి అవసరమైనటువంటి మంచినీటి సదుపాయాన్ని కానీ, కరెంటు ఫెసిలిటీ దగ్గర నుంచి, శానిటేషన్ దగ్గర నుంచి ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు కూడా చేపించకుండా ఒక పాంప్లెట్ లాంటి పేపర్ ఉన్నట్టు సాక్షి పేపర్లో రోజు ఒక ఫోటో వేయించుకొని కాలం గడిపినటువంటి విషయం ఈరోజు ప్రజలందరూ గ్రహిస్తున్నారు. ఇటువంటి వ్యక్తిని తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మేమైతే పూర్తి బాధ్యతలు తీసుకొని రాబోయే కాలంలో ఈ ప్రజలందరికీ మేమందరం కలిసికట్టుగా పనిచేసి వీళ్ళకి జరగాల్సినటువంటి న్యాయం ఏదైతే ఉందో పట్టాలు ఇచ్చే కార్యక్రమం దగ్గర నుంచి ఇక్కడ మంచి వాతావరణాన్ని సృష్టించి రోడ్లు, డ్రైన్లు, అలాగే ప్రతి ఒక్క అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమానికి వీరికి అందించి ఈ కాలనీని ఒక మోడల్ కాలనీగా తీర్చిదిద్దే విధంగా మేము ముందుకు సాగుతాం. తెలుగుదేశం పార్టీ 38వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తెలుగు జాతి ఆత్మగౌరవం కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ నిరంతరం పనిచేస్తుందని మంత్రి నక్కా ఆనందబాబు, ఎంపీ గల్లా జయదేవ్ పేర్కొన్నారు. ఈ మేరకు అనంతల్పేటలోని రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో పార్టీ 38వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నక్కా, ఎంపీ గల్లా, పార్టీ నేతలు రమణ, డేగల ప్రభాకర్, మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండేది కేవలం టీడీపీ మాత్రమేనని ఈ సందర్భంగా నేతలు తెలిపారు. ఏపీపై ఢిల్లీ పెద్దలు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనించాలని వారు సూచించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో సీఎం చంద్రబాబు విస్తృతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ అభివృద్ది కొనసాగాలంటే ప్రస్తుత ఎన్నికల్లో తిరిగి టీడీపీని గెలిపించాలని వారు వెల్లడించారు. మొదలైంది తెలిసిందే ఎన్టీ రామారావు గారి హయాం నుంచి అని చెప్పి చెప్పుకోవాలి. పేదవాడికి పక్కా గృహ నిర్మాణం. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ 10 బొంగులు 25 తాటాకులు ఇచ్చి చేతులు ముడుచుకునేది. అటువంటిది పేదవాడు పక్కా గృహంలో నివసించాలని చెప్పి పక్కా గృహాలకు రూపకల్పన చేసింది ఎన్టీ రామారావు గారు. దాన్ని విస్తృతంగా లక్షలాది గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టి అలా లక్షలాది మంది గూడు కల్పిస్తున్నటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు. తెలుగు వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని దశ దిశలా వ్యాపింపజేస్తూ, కాపాడుతూ మన యొక్క ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తెలుగు ప్రజల్లో మరి నింపుతూ ముందుకు నడిపిస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేది యథార్థం. ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఫిలాసఫీ మనం అందరూ గుర్తుపెట్టుకొని సంక్షేమ, అభివృద్ధి అని ఈ 2 పిల్లర్స్ మాదిరిగా మన పార్టీ మొదలుపెట్టారు ఎన్టీ రామారావు గారు. తెలుగు వాళ్ళు ఆత్మగౌరవం గురించి మొదలుపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మన నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఆయన కూడా గుడ్ గవర్నెన్స్ తీసుకొచ్చారు. ఎంపీ గల్లా జయదేవ్ సోదరి రమాదేవి నగరంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు 31వ డివిజన్లోని రైల్వే కాలనీలో శుక్రవారం గల్లా రమాదేవి ప్రచారం చేపట్టారు. ఇంటింటికి తిరిగి టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్, వెస్ట్ అభ్యర్థి మద్దాలిగిరి గెలుపుకి ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా రమాదేవి సూచించారు. ఈ 5 సంవత్సరాలు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక డెఫినెట్గా 65 దాటిన వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయి. డ్వాక్రా మహిళలకి
డ్వాక్రా మహిళలందరికీ కూడా ఇప్పుడు ముందు ఉన్న దానికంటే కూడా చాలా చక్కగా ఫండింగ్ వస్తూ ఉంది. వాళ్ళకు పసుపు కుంకుమలు వచ్చాయి. అదే రకంగా చాలా అభివృద్ధి జరుగుతూ ఉంది. అయితే అంత జరిగి కూడా ఇంకా సమస్యలు అయితే ఉన్నాయి. కొన్ని చోట్ల రోడ్స్ లేవు, డ్రైనేజ్ లేదు. ఇంకా కొంతమందికి అంటే మెయిన్ సమస్య అది ఇల్లు పట్టాలు. రింగ్ రోడ్ కూడలిలోని క్యూమా ఫంక్షన్ హాల్లో ఈరోజు తూర్పు పశ్చిమ టీడీపీ బూత్ కన్వీనర్ల సమావేశం జరిగింది. పశ్చిమ టీడీపీ అభ్యర్థి మద్దాలి గిరిధర్తో పాటు పార్టీ నేతలు కస్కుర్తి హనుమంతరావు, సుఖవాసి శ్రీనివాసరావు, కనపత్రి శ్రీనివాసరావు, ఈడే మురళీకృష్ణ, డీఎస్ఆర్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. బూత్ స్థాయిలో టీడీపీ విజయ దిశగా కన్వీనర్లు ప్రణాళికాబద్దంగా ముందుకు సాగాలని వక్తలు పిలుపునిచ్చారు. ఎంపీ జయదేవ్, మద్దాలి గిరిధర్, నసీర్ అహ్మద్ల గెలిపే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పయనిస్తున్నట్లు డీఎస్ఆర్ వెల్లడించారు. కడపలో పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూడా నీళ్లు అందించిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీది. నారా చంద్రబాబు నాయుడు గారి సందర్భం తెలియజేస్తూ ఈ గుంటూరు నగరంలో ఉన్నటువంటి అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలి. ముఖ్యంగా గల్లా జయదేవ్ గారిని అత్యంత మెజార్టీతో గెలిపించాలా. గిరి గారిని, నజీర్ గారిని కూడా అందరూ కూడా ఓట్లు వేసి మంచి మెజార్టీ వేసి మంచి అభ్యర్థులను తెద్దాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పయంలో ముందుకు తీసుకెళ్దామని. ఎన్నికల వ్యయంపై జడ్పీలో ఈరోజు సమీక్షా సమావేశం జరిగింది. అసెంబ్లీ అభ్యర్థులు 28 లక్షలు, పార్లమెంట్ అభ్యర్థులు 70 లక్షలకు మించి ఖర్చు చేయకూడదని ఈ సందర్భంగా హేమ వెల్లడించారు. అదేవిధంగా ఏప్రిల్ 1, 5, 9వ తేదీలలో ఎన్నికల ఖర్చులు తప్పనిసరిగా చూపాలని హేమ ఆదేశించారు. ఎలక్షన్ కోడ్ నిబంధనలకు విరుద్దంగా ఖర్చు చేసే అభ్యర్థులపై చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. రెస్ట్రిక్షన్స్ ఆన్ ద ప్రింటింగ్ ఆఫ్ పాంప్లెట్స్ పోస్టర్స్. మీరు చాలా మంది మేము అడిగినప్పుడు ఎట్లా ప్రచారం చేసుకుంటారంటే సింపుల్ గా ఏం చెప్పారు, కొంతమంది వాట్సాప్ లో చేసుకుంటాం, కొంతమంది ఇలాంటి పెద్ద వాళ్ళు ఏం చెప్పారంటే కర్మకరం గుర్తించుకుంటాం. మీరు ఏ ప్రచారం చేసినా, ఏ ప్రింటింగ్ మెటీరియల్ చేసినా, ఎక్కడైతే ప్రింటర్ దగ్గర మీరు ప్రింటింగ్ చేస్తున్నారో వారి సమాచారం అంటే ఆ ప్రింటింగ్ ప్రెస్ కున్న లైసెన్స్ అని ఎన్ని కాపీలు చేస్తున్నాడు, ఎప్పుడు చేస్తున్నాడు, విత్ డేట్ తో సహా సబ్మిట్ చేయాలి. జిల్లా కోర్టు న్యాయవాదుల సంఘం గుంటూరు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి ఎన్నికల పోలింగ్ ముగిసింది. 2019-20 సంవత్సరానికి బాధ్యతలు నిర్వహించనున్న ఈ కార్యవర్గం ఎన్నికల ఫలితాలు ఈ రోజు రాత్రి 10 గంటలలోగా వెలువడనున్నాయి. ఎన్నికల అధికారి సీనియర్ న్యాయవాది నీలం రామ్మోహన్ రావు పర్యవేక్షణలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రోజున ఎలక్షన్లో ప్రెసిడెంట్ పదవికి 3 పోటీ చేస్తూ ఉన్నారు. నరేంద్రబాబు చిలుకూరి, శివనాగేశ్వరరావు విష్ణుమొలకల, వెంకటేశ్వరరావు గుత్తా అనేటువంటి 3 క్యాండిడేట్స్ కూడా ప్రెసిడెంట్ పదవికి పోటీ పడుతూ ఉన్నారు. మొత్తం ఈ రోజున ఓటర్స్ అయితే 1894 మంది ఓటర్స్గా నమోదై ఉన్నారు. గార్డెన్స్ లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ 38వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఈ రోజు ఘనంగా జరిగింది. జిల్లా టీడీపీ అధ్యక్షులు ఆంజనేయులు, పార్టీ నేతలు మద్దాలి గిరిధర్, నసీర్, రాయపాటి శ్రీనివాస్, మన్నవ సుబ్బారావు, ఖాదర్ బుడే, బొబ్బిలి రామారావు, బాజీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. 1982 మార్చి 29న ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ అంచులంచులుగా ఎదిగి అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడిందని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును తిరిగి సీఎం చేసేందుకు పార్టీ శ్రేణులు అంకితమవుతాయని కాదర్బుడే రామారావు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు బడుగు బలహీన వర్గాల కోసం స్థాపించిన పార్టీ ఇవాళకి 38 సంవత్సరాలు మరి వర్ధిల్లుతూ ఈ పార్టీ పేదల కోసం పనిచేసే పార్టీగా గుర్తించబడింది. దీన్ని నారా చంద్రబాబు నాయుడు గారు పేదల కోసం, పేదల పక్షపాతిగా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ తెలుగుదేశం పార్టీకి అండగా, తెలుగుదేశం పార్టీ సారథిగా మరి ఈ పార్టీని ముందుకు నడిపిస్తున్న ఘనత ఒక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిది. గత 70 ఏళ్లలో కాపులకు మేలు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశమేనని మాజీ మంత్రి శనక్కాయల అరుణ, డీసీఎంఎస్ చైర్మన్ ఇక్కుర్తి సాంబశివరావు అన్నారు. శుక్రవారం గార్డెన్స్ జిల్లా టీడీపీ కార్యాలయంలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వడ్రాణం హరిబాబు, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు పోతరాజు ఉమాదేవి, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి బొబ్బిలి రామారావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కాపు కార్పొరేషన్ ద్వారా లక్షల మంది మహిళలు, నిరుద్యోగుల జీవితాల్లో సీఎం చంద్రబాబు వెలుగు నింపారన్నారు. అలాగే 5% కాపు రిజర్వేషన్లు ఇచ్చి
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. విద్యార్థులకు విదేశీ విద్య, స్కాలర్షిప్లు అందించారన్నారు. ఇంత మేలు చేసిన తెలుగుదేశం పార్టీకి కాపులు బ్రహ్మరథం పట్టి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుని తిరిగి సీఎం చేయాలని అరుణ, హరిబాబు కోరారు. మరి ఎప్పుడైతే కేంద్రం 10% రిజర్వేషన్ ఓబీసీలకి వెనుకబడిన వారికి, తక్కువగా ఉన్న వాళ్ళకి, ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇచ్చారో వెంటనే అసెంబ్లీలో ఒక నిర్ణయం తీసుకుని దానిలో ఉన్నటువంటి 10%లో 5% కాపులకు కూడా రిజర్వేషన్ ఇచ్చేసాం అని చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో నిర్ణయించడం, వెంటనే దాన్ని అమలుపరచడం కూడా జరిగింది. ఈ విధంగా 5% రిజర్వేషన్తో పాటు కాపు సోదరులందరికీ కూడా ఆర్థికంగా మరి అన్ని విధాల కూడా రేపు పిల్లలకందరికీ కూడా ఎన్నో రకాలుగా ఉపయోగపడిన చంద్రబాబు నాయుడు గారితో కాపు సమాజం మొత్తం ఉందని చెప్పడానికి మేమందరం కూడా గర్వపడుతున్నాం. కాపు కార్పొరేషన్ స్థాపించి ఇవాళ 4,600 కోట్ల రూపాయలు కాపు జాతికి, కాపుల్లో ఉన్నటువంటి పేద బడుగు వర్గాలందరికీ కూడా ఆ ఫలాలు అందేటట్లుగా చేసిన ఘనత ఒక్క చంద్రబాబు నాయుడికే. గతంలో రాజశేఖర రెడ్డి గారు 2004లో అధికారంలోకి వచ్చే ముందు కాపులను బీసీల్లో చేరుస్తానని మాట ఇచ్చారు. తర్వాత 2 సార్లు కూడా వాటిని పక్కన పెట్టి కాపుల్ని చిన్నచూపు చూశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని 21వ డివిజన్లో ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు సుఖవాసి శ్రీనివాస్, ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఎన్నికల ప్రచార కార్యాలయంను ప్రారంభించారు. గల్లా జయదేవ్పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని వైసీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి మోదుగులను సుఖవాసి హెచ్చరించారు. గతం మర్చిపోవద్దని సూచించారు. మరి మొన్న తెలుగు వైకాపా పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుడు ఎవరైతే ఉన్నారో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు, ఆయన గతాన్ని గుర్తుపెట్టుకోవాలి, గతాన్ని అతను మర్చిపోయినట్లున్నాడు, అతనికి అల్జీమర్ వ్యాధి ఏమన్నా సోకిందేమోనని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అతనికి జన్మనిచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీలోకి ఆయన వేరే పార్టీ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పి వస్తే 15 రోజుల కాలంలోనే మేము ఎంపీ స్థానాన్ని ఇచ్చి అతనికి గౌరవప్రదమైనటువంటి ఆయన్ని నర్సాపేట పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. ఈ రోజున మీరు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన విధంగా ఈ రోజున మీరు మాట్లాడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు గుండెలు మండిపోతా ఉన్నాయి. మీరు అత్యంత నిజాయితీపరుడు అయినటువంటి గల్లా జయదేవ్ గారి గురించి మీరు స్థానికత గురించి మాట్లాడతారా? గుంటూరులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం చురుగ్గా సాగుతోంది. ఈ మేరకు ఎంపీ అభ్యర్థి మస్తాన్ వలీ, పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి సవరం రోహిత్ నగరంలోని గుజ్జనగొండలో విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు. ప్రధాని మోడీ దేశ ప్రజలను దారుణంగా మోసం చేశారని ఈ సందర్భంగా నేతలు ఆరోపించారు. రైతులకు రుణమాఫీతో పాటు బడుగు బలహీన వర్గాల అభివృద్ది కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని వారు చెప్పారు. తమ గెలుపుకి ఓటర్లు సహకరించాలని వారు సూచించారు. ప్రజలు ఆలోచన చేయాలి. ఇవాళ పూర్తిగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా, మరి రాష్ట్రంలో అధికారంలో తెలుగుదేశం ప్రభుత్వం, ఈ రెండు కూడా ప్రజల్ని అశ్రద్ధ చేసి ప్రజల్ని ఏమాత్రం ఆదుకోలేకుండా పేదరికంలో మగ్గే విధంగా చేసినటువంటి వైనానికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక. ఇవాళ రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా రైతుల రుణమాఫీ 10 రోజుల్లో చేస్తానంటే 10 గంటల్లో రుణమాఫీ చేసి నిరూపించినటువంటి పరిస్థితి. ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఇవ్వాలి అనేటటువంటి ఒక గొప్ప ప్రణాళికలను రచించినటువంటి గొప్ప విశ్వసనీయత కలిగినటువంటి రాహుల్ గాంధీ గారు. ఇవాళ మీరు చూస్తే నరేంద్ర మోడీ గారు రఫేల్లో దొంగగా దొరికిపోయి పరిగెత్తా ఉన్నాడు, ఆ దొంగతనం నుంచి బయటపడినట్టు. ఈరోజు ఎన్నికల కోసం వచ్చినటువంటి అభ్యర్థులం కాదు, నిరంతరం విద్యార్థి దశ నుండి కూడా ఉద్యమాలు చేసుకుంటూ విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ బాసటగా నిలుస్తూ ప్రత్యేక హోదా ద్వారానే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని చెప్పి నమ్మి నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి మస్తాన్ వలీ గారిని నన్ను చూసి స్థానికంగా ఉండేటువంటి వాళ్ళం, అందరికీ కూడా అందుబాటులో ఉండేవాళ్ళం, ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి మమ్మల్ని హస్తం గుర్తు మీద ఓటు వేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాం. నవ్యాంధ్రప్రదేశ్లో జైనులకు తగినంత ప్రాతినిధ్యం లభించడం లేదని రత్న మహిళా మండలి అధ్యక్షులు పుష్ప జైన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జైన్లను బీసీలుగా గుర్తించాలని రత్న మహిళా మండలి అధ్యక్షురాలు పుష్ప జైన్ డిమాండ్ చేశారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడంలో నేటి పాలకులు ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. ఎందుకంటే మహిళలకి అత్యాచారాలు చిన్న పాపలకి చాలా జరుగుతున్నాయి. అలాంటి వాళ్ళు తల్లిదండ్రులు ముందుకు తెచ్చినా ఎవరు పట్టించుకోవడం లేదు, గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. వాళ్ళని పెద్ద శిక్ష వేయాల్సి కోరుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్, చిన్న చిన్న పిల్లలు 4 సంవత్సరాల పిల్లలు ఏం చేశారు? వాళ్ళని చంపటం, వాళ్ళని పడేయటం చేయటం అన్నీ తెలుసు.
మరి వాళ్ళు తల్లిదండ్రులని ముద్దాయిల దగ్గర తెస్తున్నారు, ఎవరు పట్టించుకోవడంలా వదిలేస్తున్నారు. మరి వాళ్ళకి ఏం శిక్ష కావాలి? సారీ, నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి. బీసీలు మైనార్టీలకు తెలుగుదేశం పార్టీ తగినంత ప్రాధాన్యతనివ్వలేదని, అందువల్లనే తాను వైఎస్సార్సీపీలోకి వచ్చానని మాజీ మంత్రి వైఎస్సార్సీపీ నాయకులు మహమ్మద్ జానీ పేర్కొన్నారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గల్లారున చిత్తూరు జిల్లాలో రాజకీయాలు గుంటూరు జిల్లాలో చేయడం ఆమె విధానాలను ప్రజలు తిరస్కరిస్తున్నారని మాజీ మంత్రి వైఎస్సార్సీపీ నాయకులు మహమ్మద్ జానీ చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని ఆయన తెలిపారు. రాజకీయం చేస్తే గుంటూరు రాజకీయం, చిత్తూరు రాజకీయం గుంటూరు పనికిరాదు. నగరంపాలెంలోని 24వ డివిజన్లో ఈరోజు టీడీపీ ఎన్నికల కార్యాలయం ప్రారంభమైంది. ఏఎంసీ డైరెక్టర్ కసుకుర్తి హనుమంతరావు కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పశ్చిమ టీడీపీ అభ్యర్థి గిరిధర్ ఘన విజయానికి టీడీపీ డివిజన్ శ్రేణులు అంకితమవుతాయని హనుమంతరావు ప్రకటించారు. ప్రతి పేదవాడి గుండె తప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావాలి, బాబు వస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది, బాబుకే మళ్లీ ఓటేద్దాం, చంద్రబాబు గారిని గెలిపిద్దామని పవిత్రమంగా భావిస్తున్నారు. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. ప్రజలారా ఆలోచించండి. మన అభివృద్ధి చేసే నాయకుడు కావాలో, అవినీతి చేసే నిరోధకులు కావాలో మీరే గుర్తిరగాలి. కాబట్టి ప్రజలను గమనించి తమ పవిత్రమైన ఓటు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి మద్దాలి గిరిధర్ గారికి వేసి, వ్యాపారవేత్త, సౌమ్యుడు, ఈ ప్రాంతవాసి, ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి మన మద్దాలి గిరిధర్ గారు. గమనించండి, అభివృద్ధి చేసి ఈ ప్రాంత ప్రజలకి ఏవేవి కావాలో అక్కడ తూర్పు నియోజకవర్గంలో తాను ఉన్నప్పుడు అక్కడ పేదల ప్రజల పట్ల. బీజేపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి మాధవీలత నల్లచెరువులో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తనకు ఓటు వేయవలసిందిగా ఆమె ఓటర్లను విజ్ఞప్తి చేశారు. గుంటూరు నగరాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని బీజేపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి మాధవీలత పేర్కొన్నారు. నల్ల చెరువులో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. యూజీడీ పనులు పూర్తి చేయడంలో తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆమె ధ్వజమెత్తారు. బట్ కొంతమంది పెయిడ్ బ్యాచ్ ఉంటారు కదా, ప్రత్యేకించి ఏదో మా మీద అటాక్ చేద్దాము, ఒక న్యూస్ చేద్దాము, న్యూసెన్స్ చేద్దామని అలాంటి వాళ్ళు తప్ప ప్రజల దగ్గర నుంచి అయితే మాత్రం చాలా పాజిటివ్ స్పందన ఉంది. సో ప్రజలందరికీ అర్థమవుతుంది. మొట్టమొదటి నుంచి మేము చెప్పుకుంటూనే వస్తున్నాం. ప్రజలకి మేము నిజాన్ని చెప్పడంలో వెనకడిగేశామని తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు టీవీల ముందు చెప్తున్నారు. కానీ మేము పని చేసుకుంటూ వెళ్తున్నామే తప్ప పనిగట్టుకొని ప్రజలకి మీడియా ముందుకు వచ్చి మేము అది చేసాము ఇచ్చేసాము అని చెప్పేసి డబ్బాలు కొట్టుకునే అలవాటు మాకు లేదు. మాకు ఆరెంజ్ మీడియా లేదు కాబట్టి మేము చేసే పనులు చేసుకుంటూ పోతున్నాము. అండ్ ఇప్పుడు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేయడము మేము చాలా కూల్గా సాఫ్ట్గానే రిలీజ్ చేశాము. జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆదివారం నూరు భాషల సమావేశం జరగనుంది. ఈ వివరాలను పార్టీ నేతలు స్టార్ మస్తాన్, పీర్ అహ్మద్ మీడియాకు వెల్లడించారు. నూరు భాషలంతా తప్పనిసరిగా హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని వారు సూచించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో గుంటూరు పార్లమెంటరీ నూరు భాష ఆత్మీయ సదస్సు జరుగుతుంది. దీనికి గాను యావత్తు ఉన్న 7 నియోజకవర్గం నుంచి ప్రజలు మరియు పశ్చిమ నియోజకవర్గం 9 నుంచి నూరు భాష వైఎస్ఆర్సీపీ సోదరులందరూ కూడా పాల్గొనగా కోరుచున్నాను. ఓబుల్నాయుడు పాలెంలో చర్మకార పరిశ్రమకు కేటాయించిన 43 ఎకరాల స్థలాన్ని చర్మకారుల కుటీర పరిశ్రమకు కేటాయించాలని నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ డిమాండ్ చేసింది. ఆ మేరకు నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ అధ్యక్షులు శ్రీనివాసరావు ఆధ్వర్యాన శ్రేణులు శుక్రవారం గుంటూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన జరిపారు. అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఓబుల్నాయుడు పాలెంలోని 43 ఎకరాల స్థలాన్ని భూస్వాములు కబ్జా చేస్తే ఊరుకున్న అధికారులు తాము చర్మకార కుటీర పరిశ్రమకు భూముల్లోకి వెళ్తే తరిమివేయడం ఎంతవరకు సమంజసమని శ్రీనివాసరావు ప్రశ్నించారు. పేదవాడు, ఒక దళితుడు, అణచివేయబడ్డ కులం సంబంధించిన వాడు, చర్మకారుడు ఆ స్థలం మీద హక్కున్న మాది కూడా వెళ్ళి వాడు కుటీర పరిశ్రమ పెట్టుకుంటే మాత్రం వీడు మొత్తం ఏకమయ్యి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. తక్షణమే ఈ స్థలాన్ని ఎవరైతే చర్మకారులు ఉన్నారో ఆ చర్మకారులు కుటీర పరిశ్రమ కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ బలహీన వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా నవరం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఆ పార్టీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి షేక్ జలీల్ చెప్పారు. జిల్లాలో నవరం కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థులు బరిలో ఉన్నారని, ఓటర్లు కత్తెర గుర్తుకు ఓటు వేసి అభ్యర్థుల గెలుపుకి సహకరించాలని కోరారు. ఈ వ్యవస్థలో ప్రజలంతా మార్పు కోరుకుంటా ఉన్నారు. మరి పశ్చిమ నియోజకవర్గానికి షుకూర్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించడం జరిగింది. తూర్పు నియోజకవర్గానికి సయ్యదా గారిని, మరి అదేవిధంగా సత్తెనపల్లి నియోజకవర్గానికి సాంబిరెడ్డి గారిని నియమించడం జరిగింది. ప్రజలంతా కూడా భారత రాజ్యాంగ అంబేద్కర్ సాహెబ్ యొక్క ఆలోచనతో సమీకరించు, పోరాడు, బోధించు, ఈ దేశానికి రాజ్యాధికారం సాధించు అనే నినాదంతో
మేమంతా ప్రజల్లోకి వెళ్ళబోతా ఉన్నాం. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు తనకు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ టి సేవాకుమార్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లచెరువులో పర్యటించారు. పాలకులలో చిత్తశుద్ది లేకపోవడం వలన సమస్యలు పరిష్కారం కావటం లేదని ఆరోపించారు. రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో కాపునాడు కరపత్రాన్ని ఆవిష్కరించారు. గల్లా జయదేవ్, నసీర్ అహ్మద్, మనవ సుబ్బారావు, బొబిలి రామారావు కార్యక్రమంలో పాల్గొన్నారు. కాపుల గురించి జగన్ ఏనాడు ఆలోచించలేదని నేతలు దుయ్యబట్టారు. కాపుల సంక్షేమానికి నిరంతరం పాటుపడేది టీడీపీనేనని అన్నారు. ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్, ఎమ్మెల్యే అభ్యర్థి మద్దాలి గిరిధర్ గెలుపుని కాంక్షిస్తూ టీడీపీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సినీ నటి, టీడీపీ నేత దివ్యవాణి, స్వచ్ఛంద మహిళా జేఏసీ నేత లంకా మాధవి, ప్రదీప, లాల్ వజీర్ ప్రచారంలో పాల్గొన్నారు. నేషనల్ మెయిన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఫలితాల్లో కార్పొరేషన్ విద్యార్థిని రోహిణి ప్రియాంవద రాష్ట్ర వ్యాప్తంగా 135 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచారు. అదేవిధంగా నవదీప్ 5వ ర్యాంక్, దినేష్ 7వ ర్యాంక్ సాధించారు. వీరందరినీ కమిషనర్ లక్కర్ ప్రత్యేకంగా అభినందించారు. ఆర్వీఆర్ఎం చేసి కళాశాలలో ఎనర్జీ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ పై సదస్సు జరిగింది. చెన్నైకి చెందిన పెట్రోలియం కన్జర్వేషన్ అండ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు సదస్సు నిర్వహించారు. ఎనర్జీ వృధా కాకుండా పాటించాల్సిన పద్దతులను వివరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుంటూరు పశ్చిమలో జోరుగా టీడీపీ ఎన్నికల ప్రచారం. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే అభివృద్ది కొనసాగుతుందన్న ఎంపీ గల్లా, వెస్ట్ అభ్యర్థి మద్దాలి గిరి. వైసీపీ హత్యా రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపణ. తూర్పులో గల్లా జయదేవ్, నసీర్ అహ్మద్ విస్తృత పర్యటన. ప్రజా సమస్యలపై ఆరా, ఇళ్ల పట్టాల సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడి. జిల్లా, రాష్ట్ర టీడీపీ కార్యాలయాలలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. తెలుగు జాతి కోసం టీడీపీ నిరంతరం పాటుపడుతుందన్న నక్క ఆనందబాబు, గల్లా జయదేవ్. ఎమ్మెల్యే అభ్యర్థులు 28 లక్షలు, ఎంపీ అభ్యర్థులు 70 లక్షలకు మించి ఖర్చు చేయరాదు. ఎన్నికల వ్యయంపై అభ్యర్థులతో ఎన్నికల వ్యయ పరిశీలకులు హేమ సమీక్ష. బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి ముగిసిన పోలింగ్. ప్రారంభమైన కౌంటింగ్, అధ్యక్ష పదవికి 3 పోటీ. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.